తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సుదీర్ఘ కాలం పాటు నిష్కళంకమైన సేవలందించిన డ్రైవర్ ఎం వెంకన్న ఆదివారం పదవి విరమణ చేశారు. దేవరకొండ డిపోలో ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు సమావేశం భావోద్వేగాల మధ్య సాగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆర్టీసీకి డ్రైవర్, కండక్టర్లే మూల స్తంభాలని కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు డ్యూటీలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆయన అంకితభావం గొప్పదని అన్నారు. టిప్పు డ్రైవర్గా విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే సవాళ్లను, టికెట్ల దగ్గర తలెత్తే ఇబ్బందులను ఆయన తన చాకచక్యంతో చక్కగా పరిష్కరించేవారని గుర్తు చేసుకున్నారు. ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా రిటైర్డ్ అవ్వడం ఆయన క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. పదవి విరమణ చేసిన వెంకన్నని డిపో సిబ్బంది పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. వారి యొక్క జీవితాన్ని మనం చెప్పాలనుకుంటే 40 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ పుట్టుక ఆర్టీసీ, వాళ్ళ పెరిగింది ఆర్టీసీ, వారి మిగిలిన జీవితంలో ఏం సాధించినామని చెప్పడానికి కూడా పూర్తి స్థాయిలో మేము ఆర్టీసీలో పనిచేసినామని గర్వకారణంగా వాళ్ళు తలెత్తుకునే విధంగా ఈరోజు శ్రమించి ఈరోజు అలుపెరగకుండా వారు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో మనం ఉన్నాం. ఈ సందర్భంగా నేను మా బాబాయ్ గారు అయినటువంటి ఆంజనేయుల గారి గురించి ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మనకి పెద్దలు చెప్తుంటారు, వస్త్రేణ వపుచావాచ విద్యయ వినయేన చ వకారై పంచభియుక్త నరో భవతి పూజిత అంటారు. అంటే ఒక వ్యక్తిని గౌరవించడానికి ఒక వ్యక్తి దగ్గర 5 సద్గుణాలు ఉండాలి అని చెప్తుంటారు. మన వస్త్రాలు రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఆంజనేయులు గారికి, వెంకన్న గారికి, తిట్టుబాబు గారికి, వారి కుటుంబాలకు, పోలీసులకు వారికి ధన్యవాదాలు. ఈరోజు పదవి విరమణ అంటే ఉద్యోగస్తులకు మామూలే, 60 ఏళ్ళు చేయాలి, తర్వాత విరమణ తప్పదు. ఈ ఆర్టీసీలో ఉద్యోగం చేసేది ఒక విధంగా అయితే వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేది ఒక విధంగా ఉంటుంది. ఈ ఆర్టీసీలో 30-40 ఏళ్ళు ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అవుతుందంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, చాలా ఓపికతో రిటైర్మెంట్ అవుతున్నారు. ఇక దాదాపుగా మా ఆంజనేయులు అన్న అంటే ఎప్పుడు మాకు సలహాలు సూచనలు ఇచ్చేది. ఒక సంఘం గురించి కానీ, ఒక పెద్ద మనిషి గురించి కానీ పాప ఎప్పుడు సిన్సియర్ ఉండేది. ఇక ఎంకన్నా అంటే మనం ఎప్పుడు దాదాపుగా అంటే బొట్టెక్కన అంటే అందరూ గుర్తుపడతారు. ఇక ఎంకన్నా ఆయన ఇంతవరకు మాకు నాకే తెలియదు. కాబట్టి బొట్టెక్కన అంటే దాదాపుగా అందరికీ పరిచయం. ఇక చిట్టిబాబు కూడా పాపం కండక్టర్గా చేసిండు. రిటైర్మెంట్ ఎందుకు ఇప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యంతో వాళ్ళ బంధుమిత్రులు కానీ. మెయిన్గా ఆర్టీసీ అంటే ఏంటండి, ఒక తల్లి లాంటిది. సో ఈ ఆర్టీసీలో ఎన్నో కేటగిరీలు ఉన్నప్పటికీ మెయిన్ కేటగిరీస్ 2 ఉంటాయి. అది ఒకటి కండక్టరు, ఒక డ్రైవరు. వీళ్ళకి వెనకాల ఉంటూ నడిపిస్తున్నటువంటి డీసీ ఆయిల్స్ మరియు ఇతర సిబ్బంది. సో ఇక్కడ మెయిన్గా వెంకన్న గారి గురించి చెప్పుకున్నట్లయితే ఫస్ట్ టీమ్ ఇప్పుడు 60 ఇయర్స్ అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు టిమ్మో డ్రైవర్గా చేసి ఉండొచ్చు. మామూలుగా కండక్టర్ అండ్ డ్రైవరు ఇద్దరు ఉన్నప్పుడే తప్పులు జరుగుతూ ఉంటాయి. అది యాక్సిడెంట్ కావచ్చు, టికెట్ ఇష్యూయింగ్లో కూడా తప్పులు జరుగుతూ ఉండొచ్చు. బట్ డ్రైవింగ్ చేసుకుంటూ టిమ్ము కూడా ఇవ్వడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. అదే అంకిత భావంతో చేయడం వల్లనే ఆయన ఇంత సక్సెస్గా పదవి విరమణ, ఒక టిమ్ డ్రైవర్గా పదవి విరమణ చేయడం అనేది జరుగుతుంది. వారు ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటి అంటే బడబడా మాట్లాడతాడు. అది ఏదన్నా కానీ అది ఏం మాట్లాడినా కూడా గొడవ పడ్డట్టుగా ఉంటుంది. సో ఇప్పటి నుంచి అయినా సరే అంటే మన ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. కానీ మనం మాట్లాడేది కూడా కొంచెం స్వభావం అనేది కొంచెం తగ్గించుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది. అది మా తరఫున ఒక చిన్న సజెషన్ మాత్రమే. అమ్మ మీరు ఇందాక చెప్పారు సిఐ గారు, ఎవరైనా ఒక ఉద్యోగంలో సక్సెస్ సాధించాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మెయిన్గా జెంట్ అయితేనేమో వాళ్ళ వైఫ్, అదే లేడీ అయితేనేమో వాళ్ళ హస్బెండ్ పాత్ర అనేది ఎంతో కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అని అంటే ఇందాక చెప్పారు, వీరి యొక్క డ్యూటీ 5 గంటలకు స్టార్ట్ అయితే వాళ్ళ ఇంట్లో 3:30కే స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళ పిల్లలు ఏంటంటే ఈ డిస్టిక్లో ఏంటంటే డ్యూటీ పొద్దున ఎక్కామంటే నైట్ ఎప్పుడో పోతూ ఉంటాం. సో అలాంటి టైంలో పిల్లలు ఏంటి లేకముందే, చిన్నపిల్లలు అయితే లేకముందే వీళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏముంటుంది, వాళ్ళ పిల్లలు పడుకొని ఉంటారు. అంటే తండ్రిని చూడడానికి కూడా వాళ్ళకి అవకాశం అనేది లేదు. సో అలాంటి సంస్థలో మరి మనం ఉద్యోగం చేస్తున్నాము